హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులలో ఇది రెండవ రోజు కదా. రెండవ రోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరికాయ దీపం అయితే నేను వెలిగించబోతున్నాను. మొదటి రోజు కామాక్షి దీపం వెలిగించాను, రెండో రోజు కొబ్బరికాయ దీపం వెలిగించబోతున్నాను. ఇంకా దానికంటే ముందు పూజ స్టార్టింగ్ నుండి నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ మేము ఒకసారి తుడిచేస్తాము ఇల్లంతా, ఇంకా పూజ గది. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకునే ముందు కూడా నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా స్నానం అయితే చేసేసి డైలీ 2 times తల స్నానం అయితే కంపల్సరీ చేయాలి. చేసి ఇంకా పూజ గది అయితే ఇంకా శుభ్రం చేసుకొని మనం మొదటి రోజు పూజ చేసిన పువ్వులు కానీ కొబ్బరికాయ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అమ్మవారి నవరాత్రుల పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే చాలా నిష్టగా ఉండాలి. ఇంకా పడుకోవడం కూడా కిందనే పడుకోవాలి. ఇంకా నేనైతే పూజ గది అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నిన్న పూజ చేసిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసుకోవాలి. ఇలా నిన్నటి ఫ్లవర్స్ ఇంకా పూజ గది క్లాత్ మీద పడ్డ ధూప్ స్టిక్స్ పౌడర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ చెట్లలో వేసేసి ఇంకా పూజ గది సామాన్ అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీనికంటే ముందు అమ్మవారికి ఇష్టమైన పానకం ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని బెల్లం తురుము అయితే వేసుకోవాలి. ఇంకా అది కరిగేంత వరకు కలిపేసుకొని ఇందులో యాలకుల పౌడరు, ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరం అయితే వేయాలి కంపల్సరీ. అమ్మవారికి ఇది వేసి మా పానకం చేస్తేనైతే చాలా ఇష్టపడతారు. ఇంకా పాకం అంతా చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్ కూడా అన్నీ ఇంకా అందులో పెట్టేసి అమ్మవారికి ఫస్ట్ ఫ్లవర్స్ అలంకరణతో అయితే పూజనైతే స్టార్ట్ చేయాలి. ఇంకా పువ్వులన్నీ అమ్మవారికి పెట్టిన తర్వాత గణపతి గౌరమ్మకి పెట్టిన తర్వాత మనం కలశంలో అయితే కొంచెం కుంకుమ పసుపు ఇంకా పచ్చకర్పూరం వేసి ఇంకా గంధం కుంకుమ పెట్టేసి ఇంకా మనము రెడీ చేసుకోవాలి కలశానికి. ఇంకా అందులో ఒక ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఈరోజు డే 2 కాబట్టి నేనైతే కొబ్బరి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. ఇది వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అయితే తొలగుతాయి. అందుకని ఇంకా నేను ఒక్కొక్క నవరాత్రి రోజు ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. మొదటి నవరాత్రి రోజేమో కామాక్షి దీపము, అంటే శుభము కలుగుతుంది. రెండవ నవరాత్రి రోజు కొబ్బరి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏదున్నా కానీ మనకు తొలగుతాయి. ఇంకా 3వ వారము ఏం చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దాని యొక్క విశిష్టత కూడా నేను చెప్తాను. పూజ కుందీల్లో మనం డైలీ రొటీన్ పూజ చేసేటప్పుడు ఏ ఆయిల్ అయితే పోస్తామో అది పోసేసి ఇంకా కొంచెం నెయ్యిని కూడా నేనైతే పోస్తున్నాను. అమ్మవారికి ఎర్రవత్తులు అంటే చాలా ఇష్టము. ఎర్రవత్తులు చేసే వీలు లేని వాళ్ళు ఇంకా ఏంటంటే దీపం కుందీలో కుంకుమ వేయచ్చు, లేకుంటే ఇంకా వత్తులకు కూడా పైన కుంకుమ వేస్తే సరిపోతుంది. నేనైతే అలానే చేస్తాను. లేదా కుంకుమ కలిపేసి
వత్తులు వేస్తే సరిపోతుంది, ఇంకా ఎర్ర వత్తులు అవుతాయి. ఇంకా నేను మళ్ళీ అన్నిట్లో వినాయకునికి, ఇంకా గౌరమ్మకి, ఇంకా పచ్చకర్పూరము, ఇంకా దీపం కుందీల్లో కూడా పచ్చకర్పూరము అన్నిట్లో అయితే వేస్తున్నాను. ఇంకా అత్తరు జువ్వాది పౌడర్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఇంకా పీఠంకి అత్తరు వేసి ఇంకా జువ్వాది పౌడర్ కూడా అమ్మవారికి, ఇంకా గణపతికి, గౌరమ్మకి దీపం కుందీలలో ఇంకా పీట మీద వేస్తున్నాను. ఇవి వేయడం ద్వారా ఏంటంటే సుగంధ వాసన అయితే వస్తుంది. ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టము. మనం ఫస్ట్ పూజ చేసేటప్పుడు గణపతితో పూజ చేస్తాం కదా. ఇంకా నేను అక్షంతలు తీసుకొని గణపతికి ఫస్ట్ వేసి పూజనైతే స్టార్ట్ చేశాను. ఇంకా దీపం కుందీలకు కూడా మనము తమలపాకులు ఇంకా పువ్వులు కూడా పెట్టాలి. ఇంకా నైవేద్యం కూడా పాకానికి, నైవేద్యానికి, ఇంకా కలశంకి అన్నిటికీ పెట్టేసి ఇంకా దీపం వెలిగించే ముందైతే మనకు వచ్చిన శ్లోకాలతో అయితే ఇంకా దీపాలు అయితే వెలిగించుకోవాలి. అమ్మవారికి రెడ్ కలర్ నైవేద్యాలు అంటే ఇష్టపడతారు కదా. అందుకనే నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ రోజైతే నైవేద్యంగా తీసుకున్నాను. ఈ కొబ్బరికాయ ఏంటంటే కొబ్బరి దీపం వెలిగించడం కోసం రౌండ్గా ఉన్న కొబ్బరికాయనైతే తీసుకొని పైన ఉన్న పీచు అయితే కంప్లీట్గా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకా రౌండ్గా వచ్చేలాగానైతే మనము కొబ్బరికాయని పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న తర్వాత ఇంకా మనము దానికి చుట్టూ కొబ్బరికాయ చుట్టూ అయితే పసుపు అయితే పూసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి. సైడ్కి కాకుండా పైన కూడా మనం కుంకుమ ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా పసుపుతో అయితే రాసుకోవాలి. ఇలా పసుపు కుంకుమ పెట్టి తమలపాకు పెట్టి ఇంకా వాటి కింద కొన్ని బియ్యం పోసి అయితే ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఇందులో మనము రెగ్యులర్గా వాడుకునే దీపపు నూనె ఇంకా నెక్స్ట్ నెయ్యిని కూడా కలిపి అయితే ఇందులో పోసేసుకొని 5 వత్తులతో వెలిగించడం అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఇంకా నేనైతే 5 వత్తులతో అయితే ఈ కొబ్బరి దీపాన్ని అయితే వెలిగిస్తాను. ఇంకా చూసేయండి. ఇలా 5 వత్తులతో అయితే ఇంకా 2 కొబ్బరికాయలలో అయితే నేను దీపాలు అయితే వెలిగించాను. అంటే శివునికేమో ఒక కొబ్బరికాయతో వెలిగిస్తారు, అది కూడా 3 కన్నులో ఉన్న కొబ్బరికాయతో. అమ్మవారికి అయితే నేను 2 వత్తులతో వెలిగించాను. ఇంకా ఈ కొబ్బరికాయలో దీపాలలో కూడా నేను పచ్చకర్పూరము, జువ్వాది అన్నీ అయితే వేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మనకి ధూపం కూడా ధూప్ స్టిక్ ఉంటుంది కదా, దానితో అయితే అమ్మవారికి ధూపం అయితే చూపించేసి ఇంకా కొబ్బరికాయనైతే కొడుతున్నాను. ఇంకా నేను ఫస్ట్ డే రోజు ఇంకా చార్కోల్ లేవు కాబట్టి నేను కర్పూరంతో అమ్మవారికి ధూపం వేశాను కదా. ఈసారి అయితే 2వ వారం అయితే నేను కొనుకొచ్చుకున్నాము ఇంకా చార్కోల్స్. ఇంకా అమ్మవారికి ధూపం అయితే ఇంకా ఇవ్వచ్చు. నాకైతే అది హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇచ్చినాను అమ్మవారికి ధూపము, ఇల్లు చుట్టూ కూడా మేము ధూపం అయితే వేసాము. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో అయితే చక్కెర అయితే కొంచెం వేసాను. ఇంకా అమ్మవారికి ధూపం అయితే ఇస్తున్నాను చూడండి.
ఇంకా ఈ ధూపం వేసేటప్పుడు ధూపం పౌడరే కాకుండా ఇంకా పచ్చకర్పూరంతో అమ్మవారికి ధూపం వేస్తేనైతే చాలా ఇష్టపడతారంట. సో ఇంకా నేను పచ్చకర్పూరం కూడా వేసి అమ్మవారికి అయితే ధూపం అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీని తర్వాత మనం కర్పూరంతో ఇంకా దీపము చూపించి అమ్మవారికి నైవేద్యము అన్నీ మనము సమర్పిస్తే ఇంకా సరిపోతుంది. అంటే ఈ కర్పూర దీపం చుట్టూ మనము వాటర్తో ఇలా నైవేద్యం చూపించాలి. అప్పుడు మనకు పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేనైతే వంట చేశాను. ఈరోజు నేను తీసుకునే ఆహారం ఏంటంటే ఇంకా రైస్ ఇంకా తోటకూరనైతే చేశాను. ఇంకా ఒకటే పూట కాబట్టి ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే చేసుకోవట్లేదు, ఎందుకంటే తినాలనిపించట్లేదు. మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఇంకా ఈవినింగ్ తినాలంటే ఇంకా అంత పెద్దగా తినాలనిపించట్లేదు, ఆకలి కూడా వేయట్లేదు. ఇంకా నేనైతే ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని రెండో రోజు పూజ కూడా అమ్మవారి అనుగ్రహంతో కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు మీ కుటుంబ సభ్యుల పైన కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.